అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత వాహన తనిఖీల్లో ఇప్పటి వరకు 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, అలాగే బంగారం, వెండి పట్టుకున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన వివిధ చెక్ పోస్టుల్లో చేపట్టిన తనిఖీల్లో భాగంగా అక్రమంగా రవాణా చేస్తున్న నగదు, డ్రగ్స్, మద్యం, బంగారం, వెండి లాంటి లోహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలు మరింత విస్తృతం చేస్తున్నామని వివరించారు. ఇక ఇతర రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకున్నట్టుగా తెలిపారు. అయితే తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా తనిఖీ బృందాలను ఆదేశించినట్టు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత వాహన తనిఖీల్లో ఇప్పటి వరకు 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి పట్టుకున్నట్లుగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన వివిధ చెక్ పోస్టుల్లో తనిఖీల్లో భాగంగా అక్రమంగా రవాణా చేస్తున్న నగదు, డ్రగ్స్, మద్యం, బంగారం, వెండి లాంటి లోహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరిహద్దు ప్రాంతాలు, అలాగే జిల్లా సరిహద్దుల వద్ద సోదాలు మరింత విస్తృతం చేస్తున్నామని వివరించారు. ఇతర రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకున్నట్టుగా తెలిపారు. అయితే తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా తనిఖీ బృందాలను ఆదేశించినట్టుగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఇప్పటి వరకైతే 100 కోట్లకు సంబంధించినంత నగదు, అలాగే మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి లాంటివి అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తనిఖీలకు సంబంధించి ఎలాంటి స్ట్రిక్ట్ ఆపరేషన్ చేపట్టారు? మమత, ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్టు నుండి అన్ని జిల్లా సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతోటి తనిఖీలు చేపట్టడం ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే 2 రోజుల క్రితం ఈసీ విడుదల చేసినటువంటి లేఖ చూస్తే ఇప్పటి వరకు కూడా 100 కోట్ల రూపాయలు నగదు రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ ఇప్పటి వరకు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే తాజాగా చూస్తే ఇటు కాకినాడ జిల్లా పెద్దాపురంలో కూడా ఇవాళ చూస్తే 5,60,00,000 విలువ చేసేటువంటి 8.166 గ్రాముల బంగారం, అలాగే 46 కేజీల వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లోకి వస్తున్నటువంటి డబ్బు కానీ, అలాగే వస్తు రూపేణా కానీ వస్తున్నటువంటి వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఇటు నిఘా విభాగం పరిశీలిస్తూ ఎక్కడికక్కడ ఇవన్నీ సీజ్ చేస్తూ ఉంది. తాజాగా ఇటు కృష్ణా జిల్లాలో కూడా 2 చోట్ల ఇంచుమించు 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి చీరలను కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు, వారికి పంచిపెట్టేందుకు తెచ్చినటువంటి చీరలుగా కూడా గుర్తించారు. వీటన్నిటి మీద కేసులు అయితే నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేటువంటి బార్డర్ తో పాటు ఇటు జిల్లా సరిహద్దుల్లో కూడా పోలీసులు మోహరించి వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం విఐపీలు వచ్చే చోట్ల మాత్రం తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకైతే దారితీస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.